వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏ ముహూర్తాన లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీ తిహార్ జైల్లో గడిపొచ్చిందో పాపం కవిత గాని, ఆ తర్వాత నుంచి పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఎవరు కూడా ఆవిడ్ని ఎక్కువగా పార్టిసిపేట్ చేయనివ్వట్లేదు. ఇక ఆవిడ సంస్థ అయినటువంటి జాగృతి ఏదైతే ఉందో ఆ జాగృతిని బలోపేతం చేసేందుకు, అంటే దాదాపుగా సొంత కుంపటి పెట్టుకునేందుకు రెడీ అవుతోందని మొన్నటి వరకు కూడా ఊహాగానాలు నడిచాయి. బట్ ఆ ఊహాగానాలను కూడా చాలా మంది సమర్థించారు. ఎస్, ఖచ్చితంగా కవితకి చాలా గ్యాప్ వచ్చింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తండ్రి కేసీఆర్ గారికి రాసినటువంటి లేఖ బయటికి లీక్ అవ్వడం, కార్యకర్తల సమావేశంలో లేదంటే పార్టీ ప్లీనరీకి సంబంధించినటువంటి సభ ఏదైతే ఉందో, 25 ఏళ్ల సభ ఏదైతే ఉందో, ఆ వజ్రోత్సవాల్లో బీజేపీని విమర్శించకపోవడం అనేది చాలా పెద్ద తప్పు అంటూ తండ్రికి రాసిన లేఖని రిలీజ్ చేయడం, ఇదంతా అయిన తర్వాత ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఏంటి అనేది. ఎస్, నా తండ్రి చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళ వల్లే తండ్రి కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు. ఆ తర్వాత చూసినప్పుడు అన్నయ్య కేటీఆర్ తోటి నాకు విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవమే, డెఫినెట్గా విభేదాలు ఉన్నాయి. అలాగే సంతోష్ నా మీద చాలా కుట్రలు చేశాడు, హరీష్కి కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు నాకు కాస్త విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవమే, అందరి మధ్య గ్యాప్ అనేది వచ్చింది, వీళ్ళందరూ కావాలని చేస్తున్నారు, అసలు పార్టీ ప్రకారం చేయాల్సినటువంటి పనులు నాకు నోటీసులు ఇచ్చినప్పుడు కానీ, లేదా కేసీఆర్కి నోటీసులు, కాళేశ్వరానికి సంబంధించి జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులు, వీటి నేపథ్యంలో ధర్నాలకు కానీ రాస్తారోకోలకు కానీ అసలు ఆందోళనకు కానీ పిలుపునివ్వలేదు. అలాగే దాన్ని కనీసం ఖండించలేదు, ఒకళ్ళు అంటే ఒకళ్ళు మాట్లాడలేదు, తండ్రిని నాశనం చేసేస్తున్నారు, ఆయన చుట్టూ శకునిల్లా నిలబడ్డారు చాలామంది అని చెప్పి గతంలో వ్యాఖ్యానించారు. అంతా అయిపోయింది. సో నిన్న పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో 685 పేజీల సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ శాసనసభలో చర్చ జరిగిన తర్వాత కవిత మాట్లాడినటువంటి తీరు నిన్న చాలా సంచలనమైంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ రిపోర్టు మీద కనీసం పార్టీ నేతలు ఒక్కళ్ళు కూడా సరైనటువంటి రీతిలో స్పందించలేదు అన్న మాటతో మొదలుపెట్టి చేసిందంతా కూడా హరీష్ రావు వల్లే నా తండ్రికి ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది, ఆ రోజు ఉన్నటువంటిది అవినీతికి పాల్పడింది అంతా కూడా హరీష్ రావు, సంతోష్ రావు, అలాగే కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు అయినటువంటి మెగా కృష్ణారెడ్డి, వీళ్ల వల్ల ఇదంతా జరిగింది, ఇందులో నా తండ్రిది ఏమీ లేదు, నా తండ్రి ఆస్తులు ఏం సంపాదించలేదు, సంపాదించుకున్న వాళ్ళందరూ ఈరోజు కుట్రపూరితంగా పార్టీని భూస్థాపితం చేయడానికి చూస్తున్నారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యే సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు పార్టీ నేతలందరూ కూడా కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మీటింగ్స్ పెట్టి కవితని పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే, పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నేతల మీద ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం ఎక్కడా ఒప్పుకోము, ఖచ్చితంగా ఆవిడ్ని పక్కకి తీసుకెళ్లి పెట్టేయాల్సిందే పార్టీ నుంచి అని చెప్పి చెప్తున్నారు. సో కవితని పార్టీలో కొనసాగిస్తే మనం ప్రతిపక్షాలకి అంటే విపక్షాలకు ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుందని, ఇది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని నేతలు కేసీఆర్కు ఉద్బోధ చేస్తున్నారు. మీరు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో వీళ్ళ మాటలతోటి మరి ఏకీభవించారా లేదు బలవంతంగానే ఒప్పుకున్నారా తెలియదు, కానీ కేసీఆర్ కూడా నేతల పక్షాన్నే ఉండి ఓకే కవితనిక పార్టీలో కొనసాగించేది లేదు అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇట్స్ అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా బహిష్కరణ అయితే అవ్వలేదు, బట్ దాదాపుగా ఈరోజు సాయంత్రానికి లేదా రేపు సాయంత్రం లోపల 48 గంటల లోపల దీని మీద ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కవితని బీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ఇది కేసీఆర్ ఇక ఫైనల్ డెసిషన్ అని చెప్పి అనుకోవచ్చు. సో మొత్తానికి ఇన్నాళ్ళుగా పార్టీలో ఉన్నటువంటి కవితని బయటికి పంపించేటువంటి కార్యాచరణ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి కేవలం కొన్ని రోజుల పాటు ఖాళీగా ఉన్నప్పటికీ తర్వాత ఎమ్మెల్సీ చేసి మండలికి పంపించిన ఆ తర్వాత ఆవిడ మాట తీరుతోటి కాస్త కటువుగానే ఉంటున్నారు. పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం అనేది కరువు అవుతుంది. కేటీఆర్ సమర్థవంతంగా తీసుకెళ్ళలేకపోతున్నాడు, ఒక భజన బృందాన్ని పక్కన పెట్టుకున్నాడు తప్పితే ఏం లేదు అంటూ చేసినటువంటి ఆరోపణల నేపథ్యం తర్వాత లిక్కర్ స్కామ్ అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత నుంచి ఇక పూర్తి స్థాయిలో జాగృతి మీద, సో జైల్లో ఉన్నప్పుడే ఆవిడ జ్ఞానోదయం అయి ఉండొచ్చు, అందుకని చెప్పి ఈ మొత్తానికి జాగృతిని ముందుకు తీసుకెళ్ళాలి, సొంత కుంపటి పెట్టుకోవడం బెటర్ అన్నటువంటి డెసిషన్కి ఆవిడ వచ్చేశారు అన్నది అప్పటి నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ పాపం రెండు రాజకీయ కుటుంబాల్లో, అటు వైఎస్ఆర్ కుటుంబంలోనూ ఇటు కేసీఆర్ కుటుంబంలోనూ కూడా వారసులకి ఇబ్బందులు తప్పట్లేదు. అన్ఫార్చునేట్గా అక్కడ అన్నా చెల్లెలే, ఇక్కడ అన్నా చెల్లెలే. అక్కడ షర్మిలను బయటికి గెంటేయడంతో ఆవిడ కుంపటి ఆవిడ పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఇక్కడ మరి కవిత కేసీఆర్ ఇప్పుడు సస్పెండ్ చేస్తే, పార్టీ నుంచి బహిష్కరిస్తే
ఆవిడ కూడా బయటకు వచ్చేసిన జాగృతిని, తెలంగాణ జాగృతి పేరుతోటి ఆవిడ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది, తన రాజకీయ జీవితాన్ని ముందుకు కొనసాగించే అవకాశం ఉంది. కానీ ఎంతవరకు తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే ఎంతవరకు ఆవిడ స్టామినా అనేది సరిపోతుంది, ఫైనాన్షియల్లీ అండ్ సోషల్లీ అండ్ ఎవ్రీ బేసిస్ ఏ విధంగా సరిపోతుంది, ముందుకు కొనసాగగలుగుతారా లేదంటే ఒక విఫలయత్నంగానే మిగిలిపోతారా, వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.